ఈ మండల కేంద్రాల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు మరొకసారి మననం చేసుకోవడానికి ఈరోజు మనకు ఒక వేదికగా ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు అరాచక పాలన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ సంస్కరణల్ని కొత్తగా నిర్మించి రాజకీయాలు పేదలకే పెద్ద దిక్కుగా ఉండి రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించి రాజకీయ స్రష్టగా మన దివంగత ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒకే శ్లోకంతో ఆయన జీవన ప్రయాణం కానీ జీవన యానం కానీ కొనసాగింది. ఆ ఒకే వాక్యం ఏంటంటే మనము చేసేది మనతోనే అంతరించిపోతుంది. అదే ఇతరులకు మనం ఏదైనా చేస్తుంటే అది బ్రతికున్నంత కాలం, మానవుడు బ్రతికున్నంత మనం ఉన్నా లేకపోయినా అది ఎప్పుడు భూమి పైన అది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది అన్నటువంటి ఆయన ఆరోగ్యం నమ్ముకొని ఈరోజు పరిపాలన చేశారు. కాబట్టి ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో కావాలంటే చూడండి, ఇవాళ ఎంతమందో జలగం వెంగళరావు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, ఏలో సంజీవ్ రెడ్డి గారు చేశారు, మరి ఇంకో పెద్దలు చేశారు, చెన్నారెడ్డి గారు చేశారు, వాటిలో విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, ఎంతమందో ఉద్దండలు చేశారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చేసి పెట్టినటువంటి సంస్కరణలో ఒకసారి మనం తలుచుకుంటే ప్రతి ఒక్కడికి కూడా మరొకసారి మనం చేసుకునే విధంగా చూడండి. ఒకసారి జల యజ్ఞం అన్నారు. బంజరు భూములు ఉన్నటువంటి ఈ బీడు భూములు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ జలయజ్ఞం పేరుతో ఎంత సస్యశ్యామలంగా చేశారు. ఒకసారి ఎక్కడికైనా మనం పోతే, ఇప్పుడు ఉదాహరణకు మన ఆమదాల కోతవేట 2 కిలోమీటర్ దూరంలో ఆ చింతాడ, నందగిరిపేట, ఆ శ్రీకాకుళం మండలం కలుస్తుంది, ఆ సింగువలస, ఆ గ్రామాలకు పోతే వేసవిలోనే ఆ నీరు చూస్తుంటే నిజంగా నా మనసు ఒక్కోసారి చూస్తుంటే ఎంత చక్కనైనటువంటి పరిపాలన చేశారో. అది మనిషికి ఉన్నా లేకపోయినా ఎవరైనా ఉంటారు, ఆయన ఉన్నారు, ఎంతమంది చేశారో. ఒక ఉదాహరణ, ముఖ్యమంత్రిగా ఉండే ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏమని? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్. అప్పట్లో మేము చదువుకున్న టైంలో గ్రామాల్లో ఎవరో ఒక ఆయన కలిగి ఉన్న అబ్బాయి, వాళ్ళ ఇంట్లో కోటిస్ట్ గారు అబ్బాయి ఇంజనీరింగ్ చేసుకుని తక్కువన్నీ షూ బూట్ వేసుకుని వెళ్ళిపోతుంటే ఒరే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్ అని అలా విస్మయం వ్యక్తం పరిచేవాళ్ళు. ఈరోజు మరి ఆ రాజశేఖర రెడ్డి దయ వల్ల ప్రతి ఇంట్లో చూస్తే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈరోజు నేను చెప్పడం కాదు. అలాగే ఆరోగ్యశ్రీ. ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది భారతదేశంలోనే మోదీ గారు కూడా ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఈయన పెట్టినటువంటి కాపీనే భారతదేశం నలుమూలలా చెందే విధంగా, అన్ని రాష్ట్రాల్లో చెందే విధంగా మోదీ గారు ఆ సంస్కరణ తీసుకొచ్చారంటే ఆ ఘనత నాకు తెలిసి మోదీ గారు కాదు, ఎవరైతే సృష్టికర్తో ఆయనదే. ఆ సృష్టికర్తే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు. నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా చేసే పనులే అది వర్ధిల్లాలి. ఒక్కోసారి అంటుంటాము, ఎవరు చేసినటువంటి మోసాలకి కాలము కర్మ ఈ రెండు కూడా మనకంటే చాలా జ్ఞాపకంతో ఉంటాయట. ఆ జ్ఞాపకాలు తొందరపడవు, టైం వచ్చేటప్పుడు తీర్చి కూడా పోతాయి. అందుకు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి లేకపోతే మండల అధ్యక్షులా నేను అనట్లేదు, కానీ ఎవరైనా కానీ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.